ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా మనకి 25 జూలై 2026 శనివారం ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి తిథి ఉన్నది. దీనినే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ సమయంలో క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు అని చెప్పి ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా అఖండ ధన సంపాదన కలగడము, విష్ణువు యొక్క అనుగ్రహం కలగడము, లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహం కలగడము కూడా జరుగుతుంది. అందులో మనకి ఈ 25 జూలై 2026 శనివారంతో కూడి వచ్చింది ఏకాదశి పర్వదినం. చాలా విశేషవంతమైనటువంటిది. ఇటువంటి శనివారం ఏకాదశి కలిసి రావడం అనేటటువంటిది అద్భుతమైనటువంటి కలయిక. ఈ సందర్భంలో మనం విష్ణు దేవాలయాలు అంటే సీతారాముల యొక్క దేవాలయం గాని, శ్రీకృష్ణుల వారి యొక్క దేవాలయం గాని, లక్ష్మీనారాయణుల దేవాలయం గాని, లేదా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం వద్దకు గాని వెళ్ళి మీరు కొన్ని పరిహారాలు కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటో చూద్దాం. ముందుగా మీరు 25 జూలై 2026 శనివారం ఉదయాన్నే ప్రాతకాలాన్ని నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకుని మీ ఇంట్లోనే విష్ణుమూర్తి యొక్క విగ్రహాలు ఏవైనా ఉన్నట్లు అయితే లేదా స్వామివారి యొక్క పటం ముందైనా సరే 2 ఆవునేతి దీపాలను వెలిగించాలి. వెలిగించిన తరువాత అవకాశం ఉన్నవారు విగ్రహాలు, చిన్న విగ్రహాలు ఉన్నవారు పంచామృతములతో స్వామివారికి అభిషేకం చేయాలి. చేసిన తరువాత స్వామివారికి నైవేద్యముగా పసుపు రంగులో ఉన్నటువంటి ఏ ఫలములనైనా కూడా సమర్పించవచ్చును. మనకి సాధారణంగా అరటిపండు పసుపు రంగులో ఉంటుంది కాబట్టి మనం ఆ అరటిపండుని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక్కడ మీరు 108 సార్లు ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరము కూడా చదువుకోవాలి. ఈ యొక్క పూజనంతా కూడా పూర్తి చేసిన తరువాత మీరు తులసమ్మ దగ్గరకు వెళ్ళి చక్కగా తులసమ్మని అలంకరించుకుని అమ్మవారికి పూలను కూడా సమర్పించిన తరువాత మీరు అమ్మవారికి కూడా ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించాలి. ఇక మరలా తులసి మాతను పూజ చేసి మరలా మీ యొక్క పూజా మందిరంలోకి వచ్చిన తరువాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఈ పరిహారం చేయడం ద్వారా ఖచ్చితంగా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజు నాడు ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించి చూడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే ఈ పసుపు రంగు వస్త్రాన్ని తీసుకున్న తర్వాత మీ శక్తి కొలది 11 గోమతి చక్రాలను తీసుకోవాలి. ఒకవేళ గోమతి చక్రాలు అందుబాటులో లేనటువంటి వారు 11 చిల్లర నాణెములను తీసుకోవాలి. అవి రూపాయి కాయిన్ కానీ, 2 రూపీ కాయిన్ కానీ, 5 రూపీ కాయిన్ కానీ, 10 రూపీ కాయిన్ కానీ అందులో 11 కాయిన్స్ వేయాలి. 11 నాణెములను వేసిన తర్వాత దానిలోనే పసుపు కుంకుమ కూడా వేయాలి. వేసి ఆ పసుపు మూట వస్త్రంతో ఉన్నటువంటి అందులో ఉన్న ద్రవ్యాలన్నింటినీ కూడా ఒక మూటగా కట్టాలి. కట్టిన తరువాత ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు చెప్పాలి. చెప్పుకున్న తరువాత మీరు ఎక్కడైతే ధనము దాస్తారో ఆ ధనము దాచినటువంటి ప్రదేశంలో మీ గృహంలో ఒక చోట నైరుతి మూలలో దాస్తారు కదా, ఆ లాకర్లో లేదా బీరువాలో మీరు ఈ మూటను అంతటినీ కూడా అక్కడ ఉంచాలి. అలా ఉంచడం ద్వారా మీకు ఆర్థికంగా అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు కలుగుతుంది.
అలాగే ఈ రోజు కనకదార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని కూడా పారాయణం చేయడం గాని లేదా వినడం గాని కూడా చేసినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మీ గృహంలో పూజనంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం వద్దకు వెళ్ళాలి. లక్ష్మీనారాయణుల దేవాలయం కానీ, రాముడి వారి యొక్క దేవాలయం కానీ, కృష్ణుని వారి యొక్క దేవాలయం వద్దకు కానీ వెళ్ళి అక్కడ మీరు 2 పిండి దీపాలను వెలిగించాలి. ఆ పిండి దీపాలలో స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి ఆ యొక్క పిండి దీపముల్లో 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా వేసి మీరు ఆ ఆలయం వద్ద దీపారాధన చేసుకోవాలి. అలా ఆ ఆలయం వద్ద దీపారాధన చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా శక్తి ఉన్నవారు తులసి దళాల యొక్క మాలను ఆ యొక్క వైష్ణవ దేవాలయాలలో, విష్ణుమూర్తి ఆలయాలలో మీరు సమర్పించినా సరే ఆ విష్ణువు యొక్క అనుగ్రహంతో మీకు అఖండ ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి. ఇక ఈ రోజు మీరు ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండవచ్చు. ఇలా మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఏకాదశి విశిష్టతలన్నింటినీ కూడా బ్రహ్మ పురాణంలో, భవిష్య పురాణంలో, స్కాంద పురాణంలో కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఏకాదశి చాలా శక్తివంతమైనటువంటిది. ఈ ఏకాదశి రోజు నుండే చాతుర్మాస్య దీక్ష అనేటటువంటిది కూడా ప్రారంభిస్తూ ఉంటారు. ఈ ఏకాదశి నుండి ప్రారంభించేటటువంటి జపము గాని, దానము గాని, చేసేటటువంటి తర్పణాలు గాని చాలా శక్తివంతమైనటువంటివి. అందుకే సిద్ధ గురువులంతా కూడా ఈ 4 నెలలు కూడా ఎక్కడ వారు అక్కడే ఉంటూ జప దాన తర్పణాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ శక్తి ఉన్నవారు ఈ యొక్క ఏకాదశి రోజు నాడు చేసుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి దానములు ఏమిటి అంటే, మీరు పసుపు వస్త్రాన్ని దానం చేయవచ్చు, ఒక కుండతో నీరుని దానం చేయవచ్చును, అలాగే ఒక గొడుగుని దానం చేయవచ్చును, అలాగే చెప్పులను కూడా దానం చేయవచ్చును. లేదా లేని వారు ఎవరైనా ఉన్నటువంటి వారైతే వారికి ఆహారాన్ని కూడా అందించి అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయవచ్చును. ఇలా చేయడం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క దానం అనేటటువంటిది ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ రోజు చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మచర్యం అనేటటువంటిది పాటించాలి. అలాగే మత్తు పదార్థాలు అనేటటువంటివి ఏవి కూడా తీసుకోకుండా ఉండాలి. అలాగే మద్యం మానివేయాలి. అలాగే స్వామి వారి యొక్క నామస్మరణే ఈ రోజంతా కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారాలు ఆచరించడం ద్వారా మీ యొక్క నవగ్రహ దోషాలు తొలగిపోయి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఖచ్చితంగా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులారా మర్చిపోకండి, 25 జూలై శనివారం మనకి ఈ యొక్క ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశిగా వస్తూ ఉన్నది. ఈ శక్తివంతమైనటువంటి పరిహారాలు ఆచరించండి. అలాగే అవకాశం ఉన్నవారు మనకి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించి చూడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. మనకి ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలోనే చెబుతారు, మన మనసులో ఉన్నటువంటి ఏ కోరికలైనా సరే నెరవేర్చేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అది ఒక సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రమే. కాబట్టి అవకాశం ఉన్నవారు అన్నవర క్షేత్ర దర్శనం చేసుకుని అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేటటువంటిది లభించడము, అన్యోన్యత కలగడము, వారి మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా సరే అన్ని కూడా తొలగిపోవడం కూడా జరుగుతుంది. ఇక ఈ ఏకాదశి సాయంత్రం సమయంలో మీ యొక్క ప్రధాన ద్వారమునకు ఇరువైపులా కూడా పసుపు కుంకుమ బొట్లను పెట్టి వాటిపైన 2 మట్టి ప్రమిదలను పెట్టి మీరు ఆవునేతి దీపాలను వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా అలక్ష్మి బయటికి వెళ్లి మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి భక్తులారా ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలన్నీ కూడా పాటించండి. ఆర్థికంగా ఎదిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా ధన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, ఆర్థికంగా ఎదుగుదాము అని అనుకుంటారో వారు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించి చూడాలి. ఇలా ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా మీ ఇంటికి స్థిర నివాసముగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు ఆచరించి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.